65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 16 మంది ముఖ్యమంత్రి చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ ఈ మొనగాడు వచ్చి చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు. మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లకి ఇలా ప్రతి నెల 6.5 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం మనము. సిగ్గు లేకుండా నువ్వు ఇచ్చిపోయిన 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మేము ఇచ్చామంటే ప్రజలారా అర్థం చేసుకుని ఏ రకమైన పాలన చేశాడు కేసీఆర్. కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ పెట్టినాం, సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ పెట్టినాం, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పెట్టినాం. మొత్తం గాడి తప్పించి ఆర్థిక విధ్వంసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒకటొక్కటిగా రిపేర్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తా ఉంటే గుంట నక్కలాగా కూర్చొని అధికారం పోయింది నక్కస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని గుంట నక్క ఎదిరించే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేసీఆర్ అర్థం చేసుకొని మాట్లాడుతుందా ఇదో పలుకుతా ఉన్నాను.